Dear students, now we are discussing very important part, Maths 1A. Maths 1A la 7 marks questions. Okay na? Maths 1A 7 marks questions. So let us సీరియస్లీ ప్రాక్టీస్ దిస్ అమ్మ. చాలా అంటే ఈజీగానే ఉంటాయి, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ కావాలి. సో మనము వీడియోస్ చూస్తున్నాం కాబట్టి అర్థం కానప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. దట్ అడ్వాంటేజ్ వీ హ్యావ్. మనకు వీడియోస్ కాబట్టి అర్థం కానప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ కాంచెల్లి చూస్తుంటే ఈజీగా అర్థమవుతాయి అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? మాకు తెలుసు కదా, 7 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇస్తాడు, కానీ మనం రాయాల్సినవి 5 కదా. 7 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇస్తాడు, కానీ మనం రాయాల్సినవి 5. సో ఏదైనా ఒక 5 క్వశ్చన్లు గట్టిగా ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, అందులో మరి ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్లో మనకు క్వశ్చన్ నెంబర్ ఎంత వస్తుందమ్మా? 18th క్వశ్చన్ కదా. సేమ్ 7 మార్క్స్ క్వశ్చన్లు అన్నీ కూడా 18th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో 18th క్వశ్చన్ ఫంక్షన్స్. 18th క్వశ్చన్ ఏంటమ్మా? ఫంక్షన్స్. ఓకేనా? రైట్. సో మరి ఫంక్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ వెరీ ఈజీ అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆల్మోస్ట్ సిమిలరే. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైతే మీకు సెకండ్ క్వశ్చన్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, సో లెట్ us see them. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటట? లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఎలా, హౌ డు వి రీడ్? ఎలా చదువుతామమ్మా? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి, బి బైజెక్షన్స్. ఈ రెండు కూడా బైజెక్టివ్ ఫంక్షన్స్. బైజెక్షన్ అంటే ఏందమ్మా? అది 1 1 on 2. 1 1 on 2 రెండు సాటిస్ఫై అయితేనే బైజెక్షన్ అంటాం. ఓకేనా? మరి ఇప్పుడు ఎఫ్ జీ ఏంటి అట? ఎఫ్ 1 1 on 2, జీ కూడా 1 1 on 2, అంటే ఎఫ్ జీ రెండు కూడా బైజెక్షన్ అయినాయి. దెన్ షో దట్ జీ సర్కిల్ ఎఫ్. దీన్ని ఏమంటామమ్మా? సర్కిల్ అంటాం. సర్కిల్ 0 లాగా ఉంది కదా, 0 లాగా ఉంది కాబట్టి సర్కిల్ అంటున్నాం. సో జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్. ఎఫ్ బైజెక్షన్, జీ బైజెక్షన్ అయితే జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి కూడా బైజెక్షన్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? రైట్. సో మరి జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి బైజెక్షన్ అనాలంటే మనం దీన్ని 1 1 ప్రూవ్ చేయాలి, ఆన్ 2 ప్రూవ్ చేయాలి. 1 1 ప్రూవ్ చేయాలి, ఆన్ 2 ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? వెరీ వెరీ సింపుల్ అమ్మ. డెఫినేషన్స్ ఇది 1 1 డెఫినేషన్, ఆన్ 2 డెఫినేషన్ గుర్తుంటే మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? సో చూడండి, వెరీ వెరీ ఈజీ. ఓకే, చూడండి ఎలా స్టార్ట్ చేస్తాం. చూడండి, గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్ కదా, ఇచ్చాడు. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్. బైజెక్షన్ అంటే ఏమన్నామమ్మా? అది 1 1 కావాలి, ఆన్ 2 కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ 1 1 అని తీసుకుంటున్నాం. ఎందుకు 1 1 తీసుకుంటున్నాం? ఇది బైజెక్షన్ కాబట్టి. సో ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ 1 1 కదా. మరి 1 1 డెఫినేషన్ ఏందమ్మా? 1 1 డెఫినేషన్ ఎలా రాస్తాం? 1 1ని ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2, దెన్ ఏ1 ఈక్వల్ టు ఏ2. ఇది 1 1 ఒక డెఫినేషన్. ఎలా రాస్తాం సార్ ఏ1 ఏ2 అని? చూడండి, ఇక్కడ ఎఫ్లో ఫస్ట్ ఏముంది? ఏ. అది మనకి హింట్ ఇస్తుంది. క్యాపిటల్ ఏ అంటే మనం స్మాల్ ఏతో స్టార్ట్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2, దెన్ ఏ1 ఈక్వల్ టు ఏ2. 1 1 అయితేనే ఇట్లా రాయగలుగుతాం. సో 1 1 కాబట్టే రాస్తున్నాం. ఓకేనా అమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ2, ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2, దెన్ ఏ1 ఈక్వల్ టు, ఇది 1 1 యొక్క డెఫినేషన్. నెక్స్ట్ మరి ఎఫ్ ఆన్ 2 కూడా కదా ఎఫ్. సో ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్ 2. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్ 2 కూడా. ఇది ఆన్ 2 కూడా. ఆన్ 2 డెఫినేషన్ ఏందమ్మా? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. వెరీ ఈజీ రాయడం ఇది కూడా. చూడండి, ఏ స్మాల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ బి స్మాల్ బి ఆన్సర్. అట్లా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఇది ఆన్ 2 ఒక డెఫినేషన్. సో 1 1 డెఫినేషన్, ఆన్ 2 డెఫినేషన్ గుర్తుంటే ఈజీగా అయిపోతుంది ఈ ప్రాబ్లం. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. రైట్, అయిపోయింది. ఇది ఎఫ్ గురించి అయిపోయింది. అలానే జీ చూద్దాం మనం. జీ చూద్దాం. ఏంటిది జీ? గివెన్ జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ బైజెక్షన్. జీ ఫ్రమ్ బి టు సి బైజెక్షన్ ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చాడు కదా. మరి బైజెక్షన్ అంటే ఏంటమ్మా? అది 1 1 కావాలి, ఆన్ 2 కావాలి. చూడండి, మరి జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ 1 1. జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ 1 1. ఓకేనా? 1 1 డెఫినేషన్ ఏంటి మరి? చూడండి, ఇక్కడ ఫస్ట్ బీ ఉంది కాబట్టి చూడండి ఎలా స్టార్ట్ చేస్తాం. ఇఫ్ జీ ఆఫ్ బీ1 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బీ2, దెన్ బీ1 ఈక్వల్ టు బీ2 అమ్మ. ఇది 1 1 ఒక డెఫినేషన్. ఎలాగైతే ఎఫ్ చేసామో చూడండి, ఎఫ్ ఏం చేస్తామమ్మా? ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2, దెన్ ఏ1 ఈక్వల్ టు ఏ2. మరి జీ ఏం రాస్తున్నాం? జీ ఆఫ్ బీ1 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బీ2, దెన్ బీ1 ఈక్వల్ టు బీ2. ఇది 1 1 ఒక డెఫినేషన్. రైట్. మరి నెక్స్ట్ ఏంటిది? జీ ఫ్రమ్ బీ టు సి ఏంటిదమ్మా? ఆన్ 2. జీ ఫ్రమ్ బి టు సి ఏంటిది? ఆన్ 2. ఆన్ 2 డెఫినేషన్ ఏంటిది? జీ ఆఫ్ స్మాల్ బి ఈక్వల్స్ సి, స్మాల్ సి. క్యాపిటల్ బి టు సి అన్నాడు కదా, దీన్ని ఏం రాస్తామంటే జీ ఆఫ్ స్మాల్ బి ఈక్వల్ టు సి. ఓకేనా? ఈజీ, వెరీ ఈజీ. ఎఫ్ ఎలా రాసామో జీ కూడా అలా రాసాం.
ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి మరి? ఏం ప్రూవ్ చేయమంటున్నామా? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్ ప్రూవ్ చేయమంటున్నాను. బైజెక్షన్ అంటే ఏంటిదమ్మా? అది 1 1 కావాలి, ఆన్ 2 కావాలి. ఏం కావాలి? 1 1 కావాలి, ఆన్ 2 కావాలి. సో ఫస్ట్ మనము 1 1 ప్రూవ్ చేస్తాం. 1 1 అంటే ఏంటి? ఎలా ప్రూవ్ చేయాలి 1 1 అని? ఏం తీసుకోవాలి? మనకి ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏం చేస్తాం ఇక్కడ మనం? లెట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2. అదే కదా 1 1 అంటే. A1 A2 ఎట్లా తీసుకున్నామంటే చూడండి, జీ సర్కిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? A to C కదా. A to C కాబట్టి A1 A2 తీసుకోవాలి. అట్లా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 తీసుకుంటున్నాం. ఓకేనా? తీసుకున్నాక ఏం రాస్తాం మరి? మనకు తెలుసు ఈ సర్కిల్ని తీసేస్తే ఆఫ్ రాస్తాం కదా, ఆఫ్ అని. సర్కిల్ ఉంది కదా, దాన్ని తీసేస్తే మనం ఆఫ్ అని రాసుకోవచ్చు. అంటే దీన్ని జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఏం రాయొచ్చు? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1. ఏం లేదు, సర్కిల్ని ఆఫ్ రాస్తున్నామమ్మా, అంతే. ఓకేనా? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2. ఓకేనమ్మా? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2. ఓకే, ఈ స్టెప్ సింపుల్. ఈ స్టెప్ ఏంటంటే ఈ సర్కిల్ తీసేసి ఆఫ్ పెట్టినాం. తర్వాత మనకు తెలుసు జీ అనేవాడు 1 1. జీ అనేవాడు ఎవడమ్మా? 1 1. 1 1 అంటే ఏందమ్మా? ఈ రెండు ఈక్వల్ ఉండాలి ఖచ్చితంగా. ఈ రెండు ఈక్వలే. 1 1 అంటే ఈక్వల్. అందుకనే ఏం రాస్తున్నాం మనం? ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ A2. లోపల ఉన్నాయి చూసారా? జీ కట్ చేస్తే ఇట్లా జీ కట్ చేస్తే ఈ రెండు ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ ఎఫ్ ఆఫ్ A2. ఇది ఈక్వల్ అయితే, ఎందుకంటే 1 1 కాబట్టి, జీ 1 1 కాబట్టి. అలానే నెక్స్ట్ ఏమొచ్చింది మనకు? ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ ఎఫ్ ఆఫ్ A2 కదా. మళ్ళీ ఎఫ్ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందమ్మా? A1 ఈక్వల్ A2 కదా. జీ తీసేసినాం ఫస్ట్, తర్వాత ఎఫ్ తీసేసినాం, మనకి ఏమొచ్చింది? A1 ఈక్వల్ A2. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 తీసుకొని మనం ఏమని ప్రూవ్ చేసినాం? A1 ఈక్వల్ A2 అని ప్రూవ్ చేసినాం. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది 1 1 అయింది. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఏమైందమ్మా? 1 1 అయింది. 1 1 అయింది. 1 1 అయింది. సో బైజెక్షన్ ప్రూవ్ చేయాలంటే 1 1 ప్రూవ్ చేయాలి, ఆన్ 2 ప్రూవ్ చేయాలి. అలా ఒక స్టెప్ అయిపోయింది. 1 1 అయిపోయింది. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఏమైందమ్మా? 1 1 అయింది కదా. రైట్. మరి ఇప్పుడు ఆన్ 2 ప్రూవ్ చేయాలి. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏని ఆన్ 2 అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఏం తీసుకుంటున్నాం చూడండి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు ఇది తీసుకుంటున్నాం మనం. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు జీ ఆఫ్, ఈ సర్కిల్ తీసేసి మనం ఏమంటున్నాం? ఆఫ్ అంటున్నామ్మా. ఓకేనా? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A. మరి మనకు తెలిసి ఎఫ్ ఆఫ్ ఏని ఏం రాయొచ్చమ్మా? బి రాయొచ్చు. ఆన్ 2 ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏం రాయొచ్చు? బి రాయొచ్చు. అందుకని ఇక్కడ ఎఫ్ ఆఫ్ A ప్లేస్లో ఏం పెడుతున్నాం? బి పెడుతున్నాం కదా. అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A ఈజ్ బికమింగ్ వాట్? జీ ఆఫ్ బి. జీ ఆఫ్ బి. మళ్ళీ మనకు తెలుసు జీ ఆఫ్ బి అంటే ఎంతమ్మా? సి. జీ ఆఫ్ బి అంటే ఎంత? సి. అందుకని జీ ఆఫ్ బి బదులు ఏం రాస్తున్నాం? సి. ఓకేనా? సో మనం తీసుకున్నది ఏంటిది? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A తీసుకున్నాం. మనకి ఏమొచ్చింది ఆన్సర్? సి. అంతే కదా. అంటే ఏ తీసుకొని సి వస్తే ఆన్ 2 అన్నట్టే. చూడండి ఇక్కడ ఎఫ్ ఆన్ 2 అంటే ఏం రాసినాం? ఎఫ్ ఆన్ 2 అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు బి. ఏ తీసుకుంటే బి రావాలి, అదే ఆన్ 2 అంటే. చూడండి జీ కూడా, జీ సర్కిల్ B to C ఆన్ 2 అంటే బి తీసుకుంటే సి రావాలి. అలానే జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఆన్ 2 అంటే ఏ తీసుకుంటే ఏం రావాలి? సి రావాలి. అదే కదా మనకు వచ్చింది. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ ఏమొచ్చింది మనకు? సి వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందమ్మా? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఆన్ 2 అయింది. ఏమైంది? ఆన్ 2 అయింది. మరి ఎప్పుడైతే ఇది 1 1 అయిందో, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C 1 1 అయింది, ఆన్ 2 అయింది. సో దెర్ఫోర్ ఏమవుతుంది మరి? బైజెక్షన్. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ A to C ఏమైందమ్మా? బైజెక్షన్. హెన్స్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. వెరీ ఈజీలీ, వెరీ డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. 1 2 సార్లు చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం అర్థమైతే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా?